ఒకసారి స్వామి నామం చెప్పినప్పుడు మనందరికీ చనిపెడుతుంది, అది నాకు అర్థం అవుతుంది. కానీ భగవాన్ నామం చెప్తే శరీరంలో వేడి తెలుస్తుంది. అందుకే పోయినప్పుడల్లా ఆలయంలో గోవింద గోవింద అనిపిస్తారు అందరితో. అందరం ఒకసారి గోవింద అని ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద జై గోదారంగనాథ భగవానుకి జై శ్రీమన్నారాయణ. మనకు నిన్నటి భాషణం లోపల గోదా అమ్మవారు ఏమని చెప్పింది? వర్షం కురవాలి అనే విషయాన్ని వానదేవునికి, ఆ వర్ష దేవుడైన వరుణునికి ఎలా కురవాలో చెప్పింది అమ్మవారు. ఆదేశం ఇచ్చింది. అయితే ఇవాళ ఎన్నో భాషణం అండి? 5వ భాషణం. యాదృచ్ఛికమే కావచ్చు, అనుకోకుండా కావచ్చు. ఇవాళ 5 వత్తులతో మీరు వేసించారు, అదే ఆరాధించాం మనం. ఇదే విశేషం. అది అమ్మవారి యొక్క అనుగ్రహం. మనకు ప్రతిరోజు కర్పూరహారతి ఇచ్చేవాళ్ళం. మీరు 5 వత్తులు రెడీ చేసి పెట్టారు, అమ్మవారు అదే ఆహారం తీసుకున్నారు స్వామివారి వల్ల. విశేషం. కాబట్టి 5వ పాశురం అత్యంత విశేషమైన పాశురం కూడా. భగవంతుడు 5 రూపాల్లో ఉంటాడు అని శాస్త్రం చెప్పింది. అంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం. మనం ఆరాధించి మన కంటికి కనబడే ఈ విగ్రహ రూపాన్ని అర్చావతారమూర్తులు అంటారు మనందరం కూడా. మొదటి పాఠం లోపల పరమపదనాథుని అమ్మవారు కీర్తించింది. అలాగే 2వ పాఠంలో ఏం చేసింది? పార్కడల్ పయ్యలతో ఇన్న పరమన్ అరిపాలి అంటూ ఆ పాలకడిలో ఉంటున్నటువంటి వ్యూహ వాసుదేవుడు అంటారు ఆయన. ఆ పాలకడిలో ఉండేటువంటి వ్యూహ వాసుదేవుడిని కీర్తించింది. నెక్స్ట్ 3వ దాంట్లో విభవ రూపాన్ని కీర్తించింది అమ్మవారు. నిన్నటి 4వ పాత్రంలో ఆదిమని కన్నా అనే ప్రయోగాన్ని చేసి వర్షదేవుని కీర్తించింది అని మనం అనుకున్నాం. కానీ ఆయన ఎలా ఉన్నాడు? అతనిలో అంతర్యామిగా ఉన్నాడట. కాబట్టి అలా అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని నిన్న కీర్తించింది. ఇవాళ దామోదర అంటూ హర్షామూర్తిగా మనందరి యొక్క కళ్ళకు దర్శనమిచ్చే ఆ స్వామిని కీర్తించింది అమ్మవారు. ఇవాళటి పాశురంలో మాజనై మన్ను వడమదురై మైందనై తూయ పెరుగీరు యమునై కురయవనై ఆయర్పురత్తనిల్ తోன்றும் மணிவிளக்கை తాయి కుడం విలక్కం శైల దామోదరనై అంటూ అమ్మవారు దామోదరాన్ని కీర్తించిందట. తూయో మాయి వందన తూమల పవిత్రులు వాగినాల్ పాడి మనద్దినాల్ సింధుక. వాగినాల్ పాడి నోరారా పాడి, మనద్దినాల్ సింధుక మనసారా కీర్తిద్దాం. మనసులో ఆ దామోదరుని యొక్క శ్రీచరణాలనే నింపుకుందాం అంటూ చెప్తుంది. పోయం తిగయం పుగదరుగా నిన్నరవం తిగిన కూసాగుం షట్ ఏలో రింబావా ఎందు పోయం తిగయం పుగదరుగా. తిగయం అంటే అగ్ని. పోయం తిగయం అగ్నిలో దూది వేస్తే ఏమవుతుందండి? దాని నామరూపాలు లేకుండా కాలిపోతుందట. అయితే ఆ ప్రయోగాన్ని ఎందుకు ఇక్కడ చెప్పింది అమ్మవారు? అగ్నిలో దూది వేయడం అంటే ఏంటి అంటే, భగవంతుని ఒక భక్తుని ఉద్ధరించాలన్నా, భగవత్ అనుగ్రహం ఒకరికి కలగాలన్నా, భగవంతునికి భక్తునికి మధ్యలో అడ్డం ఉండేది ఒకే ఒకటి ఉన్నదా? అదంతా ఏంటి? మనం చేసేటువంటి పాపరాశి. ఆ పాపరాశిని
దగ్ధం చేస్తుందట దామోదర నామము. కాబట్టి ఆ భగవంతుణ్ణి చేరాలంటే మన పాపరాశి మన నుంచి దూరం అయిపోవాలి. ఆ పాపం ఎలా ఉంటుందట? సంచిత కర్మల వల్ల కావచ్చు. సంచిత కర్మ అంటే చేసే కర్మల వల్ల. ఆగామి కర్మ అంటే ముందు జన్మలో తెలియక చేసినటువంటి తప్పుల వల్ల. సంచితం కానీ ఆగామి కానీ తద్వారా జరించేటువంటి పాపం అంతా కూడా మనం ఈ జన్మలో అనుభవిస్తాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటారు. అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితం అంతా ఎలా పీడిస్తుందంటే మనల్ని రోగ రూపంలో ఈ శరీరాన్ని ఇబ్బంది పెడుతుంటుంది. మనస్సుకు సంబంధించినటువంటి వైకల్యాలు ఏర్పడడం కానీ, లేదా మన మనస్సు ఆలోచన సరిగా ఉండకపోవడం కానీ, ఇవన్నీ కూడా మనమేమనుకుంటా కర్మ ప్రభావం, మన ఆలోచన చుట్టూ ఉండేటువంటి పరిసరాల ప్రభావం అనుకుంటాం. కానీ అది కాదు. మనకు ఉండేటువంటి పాప కర్మల ఫలితంగానే మన శరీరం కానీ, మన ఆలోచన విధానం కానీ, లేదా భగవంతుని పైన భక్తి సడలిపోవడం కానీ, నమ్మకపోవడం కానీ. మొట్టమొదటిగానే ఏం మాట వాడి నమ్మగారు? మాయనై అనే మాటను వాడింది. అంటే ఏంటి? కలియుగం అనేటువంటి ఈ మాయ ప్రతి మనిషిని ఆవరించి ఉంటుంది. అలాంటి మాయను వదిలిపెట్టుకోవాలంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఏం కావాలి? అగ్నిలో పట్ట దూది పింజావని కాలిపోవాలి. కాలిపోతే ఇద్దరి మధ్యలో ఉండే భార్యకి ఏమవుతుంది? పక్కన జరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకు భగవద్ దర్శనం కలుగుతుంది. అది ఎలా కలగాలి? ఆచార్యుల ద్వారా కలగాలి. ఆయన ఏం చేశాడట? మాయనైమన్ను వడమధురైమైందని తూయ పెరునీరు యమునై తురైవని. అంటే ఆయన పుట్టడమే ఎక్కడ పుట్టాడు? ఎవరికి పుట్టాడండి? కృష్ణుడు దేవకి వసుదేవులకు పుట్టాడు. ఎలా పుట్టాడట? పుట్టగానే 4 చేతులు ఉన్నాయట స్వామికి. 4 చేతుల్లో శంఖ చక్ర గద శాంగారి ఆయుధాలన్నీ ధరించి దివ్యమైన తేజస్సులో పుట్టాడట. పుడితే పాపం అతను అనుకున్నది, అమ్మవారు అనుకున్నదట, నువ్వు ఇలా ఉంటే కంసుడు చూసి చంపేస్తాడయ్యా, నీ ఈ రూపాన్ని ఉపసంహరించు అని చెప్తే ఆయన ఏం చేశాడు? అక్కడి నుంచి రేపల్లికి వెళ్ళిపోయాడు. రేపల్లె ముందు ఎలా ఉందట? ఆయన వెళ్ళకముందు పల్లేరు కాయలతో ఉండేటువంటి ముళ్ళ బాటలాగా ఉందట. కానీ ఎప్పుడైతే కృష్ణుని పాద స్పర్శ రేపల్లెకు తగిలిందో అప్పుడు అది ఎలా మారిందట? మణి విలంకై అనే నామాన్ని ఇక్కడ సూచించారు. మణి విలంకై. ఒక రూమ్ అంతా చీకటిగా ఉందనుకోండి, దాని మధ్యలో ఒక చిన్న దీపాన్ని వెలిగించాం. అదేం చేస్తుంది? దీపం వెలిగించడంతోనే ఆ దీపకాంతి అంతా ఏం చేస్తుంది? చీకటి అంతటినీ కూడా తరిమి వేస్తుంది. తరిమి వేసి ఏం చేస్తుంది? దాన్నంతటినీ కూడా ప్రకాశవంతంగా మారుస్తుంది. అలా ఎప్పుడైతే కృష్ణ పాద స్పర్శ రేపల్లకు తగిలిందో అప్పుడు అక్కడ ఉండేటువంటి యొక్క వైకల్యాలు, యాదవులు కులవారు ఉండేటువంటి ఆ స్థానం లోపల గోవులన్నిటికీ కూడా వృద్ధి చెందింది. అలాగే చక్కని వైకల్యాలన్నీ తొలగిపోయి నందన వనంగా మారింది. అంతకుముందు రేపల్లి అని పిలిచేవారు. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళి అక్కడి నుంచి నివసిస్తున్నారో దాన్ని నందవనం అని పిలిచారు. ఇప్పటికి కూడా మనం ఏదైనా గొప్పదాన్ని ఉదాహరించాలంటే నందనవనంలా ఉంది, నందవ్రతంలా ఉంది. ఇది సామాన్యంగా వాడుతుంటాం మనందరం కూడా. ఇలాంటి గొప్పదైనటువంటి విషయాలను మనం చేరుకోవాలంటే మన పాపరాశి మనకు అడ్డం రాకూడదు. అలాంటి ఆయన కృష్ణుని గురించి చెప్తూ ఎప్పటికీ ఏం చెప్తారు? యమునా తురైవని. ఎప్పుడు ఆయన ఎక్కడుండేవాడట? ఆ యమునా నది తీరంలోనే తిరిగేవాడట. గోవులను రాస్తూ ఉండేవాడు, గోపికలతో రాసక్రీడలాడుతూ ఉండేటువంటి వాడు. కాళీని మర్దనం చేశారు అదే యమునా నది లోపల. కాబట్టి అలాంటి స్వామి యమునా నది
తీర విహారకాయ నమః అనే నామం కూడా స్వామికి విశేషమైన నామం. కాబట్టి అలాంటి దామోదరుణ్ణి కీర్తించి మన యొక్క పాపరాశినంతటినీ కూడా అగ్నిలో వేసిన దూది వల్ల కాల్చే దామోదర నామాన్ని మనం శరణు వేడుదాం. ఆ దామోదరుని యొక్క శ్రీచరణాలను అందరం కలిసి కీర్తిద్దామని ఈ పాసురం లోపల అమ్మవారు 5వ అవతారమైన అర్చామూర్తి అవతారం గురించి, అలాగే దామోదరుని యొక్క వైభవం గురించి తెలుపుతూ అమ్మవారిని మనందరికీ కూడా మన పాపరాశిని మన నుంచి దూరం చేసుకోవాలంటే భగవంతుని నామాన్ని ఆశ్రయించాలనే విషయాన్ని స్పష్టం చేస్తుంది అమ్మవారు. మనందరం కూడా గోదా అమ్మవారి పూర్వకంగా ఆ దామోదరుని యొక్క శ్రీచరణాలను వేడుకుంటా రంగనాథ స్వామి అనుగ్రహానికి పాత్రలవుదా తరుద్దాం. భోల్ గోదారంగనాథ భగవానికి, భోల్ గోదారంగనాథ భగవానికి. అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే దామోదరాయ నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళీ వర్షపర్జన్యాం పృథివీం సస్యశాలినీ దేశోऽयं శోభరహితా బ్రహ్మణాः సత్వనిర్భయా. కావేరీం వందతాం కాళే కాళే వంశతవాసవః. శ్రీరంగనాథో జయత్ శ్రీరంగశ్రీచవత్పదాం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పరమపార్శ్వరీ కులత్తనాచ్య గోవింద. జై శ్రీమన్నారాయణ. తిరిగి రేపటి కోర్సులో స్వామి వ్రత వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. శుభం భవతు. జై శ్రీమన్నారాయణ.